సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో గైస్, ఫస్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్దాం. కోయిట్ విషయానికి వెళ్తే ఫోర్త్ రింగ్ రోడ్ రువాదా అండ్ సూర్ మధ్య ఉండే రోడ్ అయితే ఉందో ఈ రోడ్ని క్లోజ్ చేస్తున్నారండి. సో మెయింటెనెన్స్ నిమిత్తం అటువైపు వెళ్ళే మిత్రులు డైవర్షన్ గమనించుకోవాలి. నెక్స్ట్ ఒక బెదును వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతని దగ్గర మారక ద్రవ్యాలు ప్లస్ ఆయుధాలు కూడా ఇతను కలిగి ఉన్నాడు. ఇతను అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఒక కువైతీ మహిళ తన యొక్క అక్రమ సంబంధం కూతురికి తెలిసిపోయిందని చెప్పి కూతురిని చంపడానికి ప్రయత్నించింది. ఇంజెక్షన్ చేసేసి కూతురిని చంపడానికి ప్రయత్నించిందండి. ఆ మహిళకి 15 సంవత్సరాలు ప్రియుడితో కలిసి సొంత కూతురిని చంపడానికి ప్రయత్నించిన మహిళకి 15 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు కువైట్లో. ఓకే, నెక్స్ట్ కువైతీ సిటిజన్షిప్ కోసం అత్యంత ఖరీదైన సిటిజన్షిప్ కువైతీ సిటిజన్షిప్. సో కువైతీ సిటిజన్షిప్ కోసం చాలామంది ఫేక్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి అరెస్ట్ అవుతున్నారు. సో నెక్స్ట్ 1,00,000 దినార్లు విలువ గల విదేశీ మద్యాన్ని దిగుమతి చేసుకున్న ఒక బెదును వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ మనం సౌదీ విషయానికి వెళ్తే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ వాళ్ళు ఒక న్యూ అప్డేట్ జారీ చేశారండి. అది సౌదీ చేసిన మెడికల్ సెక్టర్లలో ఈ ఫార్మసీ నుండి ఈ మెడికల్ నిమిత్తం వర్క్ చేసే ప్రతి చోట 80% సౌదీసే ఉండాలి, 20% మాత్రం ఎక్స్పర్ట్స్ ఉండాలి. అంటే 80% సౌదీస్ అంటే చూడండి, ప్రతి చోట ఈ ల్యాబ్ టెక్నీషియన్లు కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, ప్రతి చోట నర్సులు కానీ ప్రతి చోట సౌదీ వాళ్ళే ఉంటారంటండి. 20% మాత్రమే ఆ క్లీనింగ్ జాబ్లో ఉంటుంటారు మేబీ ఎక్స్పర్ట్స్. సో ఇదండి సంగతి. సో తర్వాత ఒక ఇండియన్ వ్యక్తికి సౌదీలో ₹1,00,00,000 ఫైన్ వేశారు. సార్ మీకు ₹1,00,00,000 ఫైన్ వేశారు. కారణం ఏంటంటే ఇతను ఈ సిమెంట్ మిక్సర్ డ్రైవర్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ సిమెంట్ పడేస్తున్నాడు ఇతను. తర్వాత ఇదే విధంగా ఒక బంగ్లాదేశ్ వ్యక్తి కూడా ₹1,00,00,000 ఫైన్ వేశారండి. ₹1,00,00,000 చూడండి ఎంత భారీ ఫైన్. సిమెంట్ ఎక్కడ పడితే అక్కడ డంప్ చేసేస్తారు వీళ్ళు. కన్స్ట్రక్షన్లో మిగిలిన సిమెంట్ ఇష్టాసారంగా నిర్దేశించిన ప్రదేశంలో కాకుండా ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయడం వల్ల ఇంత భారీ ఫైన్లు వేశారు. సో తర్వాత ఈ జద్దా ఇస్లామిక్ పోర్టు నుండి మారక ద్రవ్యాలు స్మగుల్ చేస్తున్న పాకిస్తాన్ వ్యక్తులను అరెస్ట్ చేశారు. నెక్స్ట్ మక్కాలో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్, అంటే చాతబడి లాంటివి చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. సో యుఏ విషయానికి వెళ్తే గ్రీన్ అరేబియా కంపెనీ యూఏలో ఉంటే ఎలాంటిది? మేబీ దుబాయ్లో అనుకుంటా. ఎలాంటిది శాలరీ ట్యాంక్ ఇస్తున్న కొంత తెలియచేయండి. కొంత మిత్రులకి ఇందులో ఇంటర్వ్యూ జరుగుతున్నాయి ఇప్పుడు. సో నెక్స్ట్ చనిపోయిన తెలంగాణ గల్ఫ్ కార్మికులకి అన్ని విధాలుగా సహకారం అందిస్తాం, అన్ని విధాలుగా సహాయం చేస్తామని చెప్పి ఇండియన్ కౌన్సిలేట్ వారు ఒక న్యూస్ అప్డేట్ చేశారండి. అన్ని విధాల సహాయం అందిస్తామని చెప్పి. ఓకే, మొత్తం న్యూస్ అంతా ఈ చనిపోయిన తెలంగాణ కార్మికులతో జరుగుతుందండి. వామన్ విషయానికి వెళ్తే ఏఐ కెమెరాస్, కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజికల్ కెమెరాస్ ట్రాఫిక్ అధికారులు ఇన్స్టాల్ చేశారు ఇప్పుడు. సో స్పెషల్లీ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ వాడితే వాళ్ళు డిటెక్ట్ చేయడానికి ఏ టెక్నాలజీ కెమెరాస్ భారీగా పనిచేస్తాయంటండి. డ్రైవర్ మిత్రులు ఎవరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వామన్లో గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, కానీ గోల్డ్ అమ్మకాలు తగ్గలేదు, గోల్డ్ యొక్క మెరుపులు కూడా తగ్గలేదు. సో 24 క్యారెట్ల గోల్డ్ $41.06 ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ $38.09 ఉంది. గోల్డ్ జోరేం తగ్గలేదంటండి వామన్లో. బెహ్రెన్ విషయానికి వెళ్తే 41 సంవత్సరాలు ఒక వ్యక్తిని మర్డర్ చేశాడండి. ఒక 26 సంవత్సరాల వ్యక్తి, ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. సో తర్వాత ఈ వీడియో చూడండి. ఒక వ్యక్తి స్కూటర్ పైన వెనకాల టేబుల్ తీసుకెళ్ళిపోతున్నాడు. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియో బాగా వైరల్ అయింది. పోలీసులు ఆ వ్యక్తిని స్కూటర్ నడిపే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఓకే, ఖత్తర్ విషయానికి వెళ్తే ఖత్తర్ రైల్వే వారు M135 రూట్ అల్వకరా స్టేషన్ నుండి ఇజ్డాన్ ఓఎసిస్ రూట్గా కొత్త బస్ సర్వీస్ని బస్ సర్వీస్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఖత్తర్లో ఒరిడో వారు వార్న్ చేస్తున్నారండి ఇటు ఖతారీ సిటిజన్స్కి, ఖత్తర్లో ఉన్న విదేశీయులు ఎక్స్పర్ట్స్ ఎవరైతే అందరికీ కూడా వార్న్ చేస్తున్నారు. మీరు వాడుతున్న ఏ బ్యాంక్ అకౌంట్ అయినా మీరు యూజ్ చేసినా కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుండి ఒక మెసేజ్ వస్తుంటుంది. సో మీ యొక్క డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు క్లోజ్ అయిపోయింది, సో దీన్ని మళ్ళీ రీయాక్టివేట్ చేయాలంటే లింక్ని క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయండి అని చెప్పి సో మెసేజ్లు వస్తున్నాయి. ఈ మెసేజ్ల వలన మీ ఫోన్లు హ్యాంగ్ అవుతున్నాయి, మీ యొక్క అకౌంట్లో డబ్బులు కూడా దొంగతనం చేయబడుతుంది. సో ఒరిడో వారు
ఏ ఒరిడో తరఫు నుంచి కానీ నెట్వర్క్ తరఫు నుంచి ఏ మెసేజ్ రాదు, బ్యాంక్ నుంచి కూడా ఇటువంటి మెసేజ్లు ఏమీ రావని చెప్పి అప్డేట్ చేశారు. సో బ్యాంక్ అకౌంట్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాయ్.